రోజు బ్లాగ్ అరిటాకుల భోజనం వాడేల విరుంది. సో నేను ఎవరితో వెళ్తున్నా నాకు తెలీదమ్మా. నా ఫ్రెండ్ స్వప్న అండ్ వెనకాలతా ఎవరే ఈషా. వీళ్ళిద్దరు యాజ్ యూజువల్ వీళ్ళకి డ్రైవింగ్ రాదు, నేనే వీళ్ళని. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. తీసుకెళ్ళాలి. ఈమెకి తెలుగు వచ్చు అనుకుంటది కానీ ఈమె తెలుగు విన్నారనుకోండి అయిపోతారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? ఇంకొక 2 లైన్ మాట్లాడమనండి. దొంగ అయ్యో వద్దండి, ఇంతకన్నా మాట్లాడమంటే బూతులు మాట్లాడుతుంది. మేము అదే నేర్పించాము. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సో మేము ఈ రోజు తమిళ సంఘం వాళ్ళు చేస్తున్న వాഴയില విరుంది అంటే బనానా లీఫ్ ఫెస్టివల్, అంటే అరిటాకుల భోజనం తినడానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఏమేమి ఉన్నాయో. మేమిద్దరం వచ్చి ఫ్లాష్ మాబ్ చేయబోతున్నాం. సో దానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాము. చికెన్ క్లాప్. సో ఎవ్రీ ఇయర్ తమిళ సంఘం వాళ్ళు ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. నేనైతే ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తాను. నా వైర్ బుట్ట ఎలా ఉంది, మా అక్క నా కోసం అల్లి ఇచ్చిందనమాట. సో ఈ ఈవెంట్లో చాలామంది వెండార్స్ వస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ చీరలు, నగలు అండ్ తర్వాత గ్రాసరీస్ అని, మిల్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా సెల్ చేస్తారు. ఇక్కడ ఒక టీ స్టాల్ లాగా ఒకటి సెటప్ చేశారు. సో మన ఊర్లలో ఎలా ఉంటాయి టీ స్టాల్, అలా టీ, బీడా, బిస్కెట్స్ అవన్నీ కూడా అమ్ముతారు. సో చాలామంది వెండార్స్ ఈవెంట్కి వచ్చి సెల్ చేస్తూ ఉంటారు. సో నేను, మా హస్బెండ్, మా పిల్లలు మేమందరం వచ్చేసాం. లుక్ ఎట్ దిస్ యమ్మీ తలపాకట్టు బిర్యానీ. చిట్టి ముత్యాలతో చేసే ఈ బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు దమ్ బిర్యానీ కన్నా ఇలాంటి బిర్యానీయే ఇష్టం. అందుకని దమ్ బిర్యానీ తిననని కాదు, అది కూడా బాగానే తింటాను. సో నాకు చెన్నై స్టైల్ తలపాకట్టు బిర్యానీ, ఐ టుక్ చికెన్ బిర్యానీ. సో విత్ నైస్ చికెన్ 65. అబ్బా, నేను తింటుంటే మీకు నోరు ఊరుతుంది కదా. బిర్యానీకి ఏంటి అప్పలం అనుకోవద్దు, నేను అప్పలం వచ్చి గులాబ్ జామున్తో కూడా తింటాను. సో అట్లా కోడిగుడ్డు తినుకుంటూ మీకు నోరుతుందా. సో మంచిగా ఎంజాయ్ చేసాము ఫుడ్. సో చాలా చాలా బాగుండింది. సో రసం అన్నంలో 1 కాదు 2 కాదు, ఒక 3 అప్పడాలు వేసి నలిపేసి ఆ రసం అన్నం ఇలా తీసుకొని దాంతో ఒక చికెన్ ముక్క పక్కన పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుంది. మీకు కూడా నోరూరితే ప్లీజ్ కమెంట్ చేయండి. సో డెసర్ట్కి వచ్చి వీళ్ళు మంచి మంచి వేడి వేడి పాయసం ఇచ్చారు. సో కాకపోతే ఆ పాయసం తాగక ముందు నా ఫైనల్ టచ్ పెరుగన్నం, అది లేకుండా నాకు అస్సలు తిన్నట్టే ఉండదు. కాకపోతే నా దాకా వచ్చేసరికి వాళ్ళకి బకెట్లో పెరుగన్నం అయిపోయింది, కొంచెమే ఇచ్చారు, అయినా తిని ఉన్నాను. సో ఈ ఈవెంట్లో చాలా గేమ్స్ అండ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. సో పిల్లల కోసం డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అలాగే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్కి మల్లెపూలు కట్టే పోటీ పెట్టారనమాట. సో పూలు ఎవరు బాగా థిక్గా కడతారో దే వర్ ద విన్నర్స్. సో రియల్ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి వీళ్ళందరూ మాలల్లో కూర్చారు, చాలా బాగుండింది. తర్వాత ముగ్గుల పోటీ ఉన్నింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ బికాజ్ ఇక్కడ యూజువలీ ముగ్గులు ఇంటి ముందు వెయ్యం కదా. సో ఇలా ఒక కార్డ్బోర్డ్ పెట్టి అందరూ బ్యూటిఫుల్ ముగ్గులు వేశారు. సో ఐ థింక్ షీ వాజ్ వన్ ఆఫ్ ద విన్నర్ హియర్. ఇంకొక కాంపిటీషన్ ఏముందంటే చక్కెర పొంగల్ చేసే కాంపిటీషన్. ఎవరు బాగా చక్కెర పొంగల్ చేస్తారో వాళ్ళు విన్నర్. సో షీ వాజ్ వన్ ఆఫ్ ద విన్నర్. సో మా అందరికి ప్రసాదం లాగా పనిచేసింది, చాలా చాలా బాగుండింది. అయిపోయింది, మొత్తం తినేసి అన్ని వచ్చేసాను. పొద్దున ఆల్మోస్ట్ 12కి బయలుదేరాం, ఇప్పుడు వచ్చి 4 అవుతుంది. ఇంటికి వచ్చేస్తున్నా. అదేంటో తెలీదు, బయట ఉన్నంతసేపు బాగుంటుంది కానీ ఇంట్లో ఈ గరాజ్ ఉంది కదా, ఈ గరాజు చూస్తే వరకు నాకు ఎక్కడ లేని ఒళ్ళు నొప్పి, ఎక్కడ లేని టైర్డ్నెస్ వచ్చేస్తుంది. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.